హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీల్ ఛానల్. ఈ వీడియో ద్వారా 2025 వేరియంట్ అయిన హోండా యాక్టివా గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో పర్టికులర్ వెహికల్లో ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏముంటాయని చెప్పి మనం పూర్తిగా వీడియోలో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీ బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, యాక్టివాలో ఫీచర్ చూసుకుంటే మనకు ఈ హెడ్ ల్యాంప్ అనేది ఎల్ఈడితో అయితే వస్తుంది. సో ఇలాంటి హెడ్ ల్యాంప్ డిజైన్ అయితే చూడొచ్చు. సో ఇంకా మనం కిందికి వచ్చి చూసుకుంటే ఈ బాడీ అంతా కూడా మనకి ఇలా కనిపిస్తుంది. సో దీనిపైన ఇలా ముందు ఈ క్రోమియం ఫినిషింగ్ తో ఉండే గార్నిష్ అయితే కనిపిస్తుంది. సో ఫీచర్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో వచ్చేసి 3 వేరియంట్స్ అయితే ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసి డ్రమ్ వేరియంట్, అలాయ్ వీల్ వేరియంట్, మూడోది వచ్చేసి స్మార్ట్ కీతో అయితే వస్తుంది అనమాట. సో ఇలాంటి వేరియంట్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే టాప్ 2 వేరియంట్స్ కి అలాయ్ వీల్ డిజైన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ లెగ్ స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాళ్ళకు పెట్టడానికి చాలా కంఫర్ట్ గా ఉండే ఈ లెగ్ స్పేస్ అయితే చూడొచ్చు. సో ఇలాంటి ఫీచర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే సీట్ వచ్చేసి ఇద్దరు కంఫర్ట్ గా కూర్చునే విధంగా లాంగర్ సీట్ డిజైన్ అయితే ఉంటుంది అనమాట. సో ఇలాంటి సీట్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ యాక్టివ్ అనేది 3D ఎంబ్లమ్ లో ఉంటుంది అనమాట. సో ఇలా ఈ ఎంబ్లమ్ అయితే చూడొచ్చు. ఈ వెహికల్ నేమ్ లోగో ఇలా 3D ఎంబ్లమ్ లో అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్ అయితే ఉంటుంది అనమాట. అంటే ఫ్యూయల్ హెడ్ అనేది ఫ్యూయల్ ట్యాంక్ అనేది ఎక్స్టర్నల్ గా ఉంటుంది. సో మన ఫ్రంట్ నుంచి దీని అయితే యాక్సెస్ చేసి ఓపెన్ అయితే చేయవచ్చు అనమాట. సీట్ దిగకుండానే ఫ్యూయల్ ఫిల్లింగ్ కోసం ఈ ఫీచర్ అయితే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే E20 ఫ్యూయల్ సపోర్ట్ ఉంటుంది. అంటే 20% ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఈ ఫ్యూయల్ వల్ల ఏంటంటే మనకు మైలేజ్ ఎక్కువ ఇస్తుంది, పొల్యూషన్ కూడా తక్కువ రిలీజ్ చేస్తుంది అనమాట. ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో టైల్ ల్యాంప్ వచ్చేసి ఈ డిజైన్ లో కనిపిస్తుంది. ఈ టైల్ ల్యాంప్ వచ్చేసి బల్బ్ తో ఉంటుంది అనమాట. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా బల్బ్ తో ఉంటాయి. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ ఉంటుంది అనమాట. అంటే దీన్ని ఇంజన్ కిల్ స్విచ్ అని కూడా పిలుస్తారు. సో ప్రతిసారి మనం ఇగ్నిషన్ ద్వారా అంటే కీతో వెహికల్ ని మనం ఆఫ్ చేయకుండా సో ఇక్కడ నుంచి ఆన్ ఆఫ్ చేసే విధంగా సో దీనిలో అయితే ఫీచర్ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ తీసుకుంటే దీనిలో అండర్ సీట్ స్టోరేజ్ వచ్చేసి 18 లీటర్స్ కెపాసిటీ గల అండర్ సీట్ స్టోరేజ్ అయితే ఉంటుంది. సో దీనిలో ఫుల్ హెల్మెట్ పట్టే విధంగా ఈ స్టోరేజ్ కెపాసిటీ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఈ గ్రాబ్రిల్ వచ్చేసి సిల్వర్ కలర్ లో ఉంటుంది అనమాట. అంటే వెహికల్ బాడీ కలర్ ఏది ఉన్నప్పటికీ ఈ గ్రాబ్రిల్ వచ్చేసి సిల్వర్ కలర్ లో ఉంటుంది. సో ఇలాంటి ఫీచర్ అయితే చూడొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఇంజన్ వచ్చేసి ESP టెక్నాలజికల్ ఇంజన్ అయితే ఉంటుంది అనమాట. అంటే ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ టెక్నాలజికల్ ఇంజన్ అయితే పిలుస్తారు. సో దీంట్లో ACG స్టార్ట్ ఉంటుంది. సో దీని ద్వారా ఏంటంటే వెహికల్ సైలెంట్ గా ఎలాంటి క్రాంకింగ్ సౌండ్ లేకుండా స్టార్ట్ అవడానికి అయితే ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే రేర్ లో ఇలా 3 స్టెప్ అడ్జస్టబుల్ స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్ ఉంటుంది అనమాట. అంటే ఆఫ్ రోడ్ లో కానీ ఆన్ రోడ్ లో కానీ మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఈ సస్పెన్షన్ అయితే యూస్ఫుల్ గా ఉంటుంది. దీన్ని హైడ్రాలిక్ సస్పెన్షన్ కూడా పిలుస్తాం అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఉంటుంది. ఇది న్యూ వెహికల్ కాబట్టి ఇంకా ఈ సైడ్ స్టాండ్ అయితే ఫిట్ చేయలేదు. సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్ కావాలనుకుంటే అలాంటి సైడ్ స్టాండ్ అయితే మనం ఫిట్ చేసుకోవచ్చు అనమాట. సో దీని ద్వారా ఏంటంటే సైడ్ స్టాండ్ కిందికి వేసినప్పుడు వెహికల్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వదు. సో అదేవిధంగా వెహికల్ రన్నింగ్ లో ఉన్నప్పుడు సైడ్ స్టాండ్ కనుక కిందికి వస్తే ఇంజిన్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ యాక్టివా 110cc డిజైన్ పరంగా చూసుకుంటే మనకు ఫ్రంట్ నుంచి దీని లుక్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. చూడడానికి చాలా స్టైలిష్ గా అట్రాక్టివ్ డిజైన్ లో అయితే ఉంటుంది. ఈ వైజర్ వచ్చేసి చాలా స్టైలిష్ గా ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకు LED హెడ్ ల్యాంప్ తో వస్తుంది. దీనిపైన క్రోమియం ఫినిషింగ్ తో ఉండే చిన్న ఈ కవర్ అయితే ఉంటుంది. ఇది చాలా చూడడానికి అట్రాక్షన్ గా కనిపించే విధంగా అయితే హెల్ప్ అవుతుంది. దీనికి 2 సైడ్స్ లో లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బల్బ్ తో ఉంటాయి. సో ఇలా మనకి
హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. ఈ పైన చూసుకుంటే వైజర్ కొంచెం షార్ట్గా ఉంటుంది. సో ఇలాంటి వైజర్ అయితే చూడొచ్చు. సో హెడ్ ల్యాంప్ కింద చూసుకుంటే మనకు బాడీ అంతా కూడా ఈ ప్యానల్స్ ఇలా కనిపిస్తాయి. సో ఈ బాడీ పైన చూసుకుంటే ఈ హోండా స్టిక్కర్ అయితే మనకు ఈ బాడీ పైన ఉంటుంది. ఇంకా కింద చూసుకుంటే ఇక్కడ వచ్చేసి నంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అరేంజ్మెంట్ ఉంటుంది. ఇంకా కింద చూసుకుంటే మనకి ఇలా కనిపిస్తుంది. సో ఈ మిడిల్లో ఏంటంటే 2 సైడ్స్లో క్రోమియం ఫినిషింగ్తో ఉండే గార్నిష్లు అయితే ఉంటాయన్నమాట. సో ఇవి కూడా వెహికల్కి స్పెషల్ అట్రాక్షన్ ఇస్తాయి. ఇంకా కింద చూసుకుంటే మనకి ఫెండర్ అనేది కనిపిస్తుంది. సో ఇది బాడీ కలర్లో ఉంటుంది. సో ఈ ఫెండర్కి ఈ చిన్న ఈ రబ్బర్ కౌల్ అయితే ఉంటుంది. సో ఇలా చూడొచ్చు. సో ఇంకా మనం సైడ్ నుండి చూసుకున్నప్పుడు వెహికల్ డిజైన్ అంతా కూడా మనకి ఇలా కనిపిస్తుంది. సో దీనిలో ఫుట్ బోర్డ్ చూసుకుంటే చాలా కంఫర్ట్గా లెగ్ స్పేస్ అయితే ఉండే విధంగా దీనిలో ఫుట్ బోర్డ్ అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో ఇక్కడ చూసుకుంటే మనం ఫ్రేమ్ నెంబర్ని చూడడానికి అయితే ఇక్కడ యాక్సెస్ ఉంటుంది. సో దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ కింది నుంచి అయితే ఓపెన్ చేయవచ్చు. సో దీన్ని ఓపెన్ చేసి దీని ఫ్రేమ్ నెంబర్ అయితే చూడొచ్చు అనమాట. కొంచెం హార్డ్గా ఉంది, బట్ దీన్ని ఇక్కడ నుంచి కింది నుంచి అయితే ఓపెన్ చేస్తే ఫ్రేమ్ నెంబర్ అయితే మనం చూడడానికి ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ ఫ్రంట్లో చూసుకుంటే మనకి ఇక్కడ చిన్న హుక్ అయితే ఉంటుంది. సో ఇదే కాకుండా ఫ్రంట్లో కూడా ఒక హుక్ అయితే ఉంటుంది అనమాట. సో ఇలా మనకు హుక్ అయితే ఉంది. ఈ ఫ్రంట్ ప్యానల్స్ అన్ని కూడా మనకు బ్లాకిష్ కలర్లో ఉంటాయి. సీట్ చూసుకుంటే ఇద్దరు కంఫర్ట్గా కూర్చునే విధంగా సీట్ డిజైన్ అయితే ఉంటుంది. సో ఇలా లాంగర్ సీట్ డిజైన్ అయితే చూడొచ్చు. అంటే చూడడానికి కొంచెం షార్ట్గా అనిపిస్తుంది, బట్ కంఫర్ట్గా ఇద్దరు కూర్చోవచ్చు. ఈ గ్రాబ్ రైల్ చూసుకుంటే సిల్వర్ కలర్లో ఉంటుంది. అంటే బాడీ కలర్ ఏదైనప్పటికీ సిల్వర్ కలర్లో ఉండే గ్రాబ్ రైల్ అయితే మనం చూడవచ్చు అనమాట. సో ఈ బాడీ అంతా కూడా చాలా ప్లెయిన్గా ఉంటుంది. చూడడానికి చాలా స్టైలిష్ లుక్లో అయితే ఉంటుంది. సో దీనిపైన ఇలా బ్యాక్ సైడ్లో చూసుకుంటే పిలియన్ సీట్ కింద ఇలా యాక్టివా అని చెప్పి 3D ఎంబ్లంలో దీని నేమ్ లోగా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇలా అయితే దీని డిజైన్ చూడొచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ నుండి చూసుకున్నప్పుడు ఈ వెహికల్ అంతా కూడా మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి ఈ సీట్ పైన హోండా అని చెప్పి నేమ్ కనిపించే విధంగా అయితే ఉంటుంది. సో ఇంకా దీని కింద చూసుకుంటే ఎక్స్టర్నల్ ఫ్యూయల్ లిడ్ ఉంటుంది. ఇది ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. సో ఇది వచ్చేసి E20 ఫ్యూయల్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకా మనం బ్యాక్ వచ్చి చూసుకుంటే టెయిల్ ల్యాంప్ డిజైన్ మనకి ఇలా కనిపిస్తుంది. టెయిల్ ల్యాంప్ మనకు బల్బ్ తో వస్తుంది అనమాట. సో ఇలా డిజైన్ ఉండే టెయిల్ ల్యాంప్ ఉంటుంది. ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా బల్బ్ తో వస్తాయి. సో ఇలా మనకు ఈ ఇండికేటర్స్ కూడా ఉంటాయి. ఇంకా కింద చూసుకుంటే ఇక్కడ నంబర్ ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ దీని మఫ్లర్ చూసుకుంటే ఇలా షార్ట్ గా ఉంటుంది. దీనిపైన ఏంటంటే బ్లాకిష్ కలర్ లో ఉండే ఈ మఫ్లర్ కవర్ కూడా మనం చూడొచ్చు. ఫ్రెండ్స్ దీనిలో స్టాండర్డ్ అండ్ డిలక్స్ వేరియంట్ లో ఇలాంటి నార్మల్ కీ వస్తుంది. సో ఇదే కాకుండా స్మార్ట్ కీ వేరియంట్లో స్మార్ట్ కీస్ అయితే వస్తాయి అనమాట. సో స్మార్ట్ కీ వచ్చినప్పుడు ఇక్కడ ఈ ప్లేస్ లో ఈ ఇగ్నిషన్ బార్ రోటరీ స్విచ్ అయితే ఉంటుంది అనమాట. సో దాని ద్వారా మనం యాక్సెస్ తెచ్చుకోవచ్చు. బట్ ఈ పక్క నుండే ఈ ఫ్యూయల్ అండ్ సీట్ బటన్ అయితే కామన్ గా ఉంటుంది. అంటే ఇది నార్మల్ కీ అయినా స్మార్ట్ కీ అయినా ఫ్యూయల్ లిడ్ ఓపెనర్ అండ్ సీట్ ఓపెనర్ అయితే ఈ బటన్ కామన్ గా ఉంటుంది. ఇక్కడ మాత్రం చేంజ్ అయితే అవుతుంది అనమాట. సో ఇలాంటి ఇగ్నిషన్ అయితే మనం దీనిలో చూడవచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో ఇంజిన్ గురించి చూసుకుంటే ఇది వచ్చేసి 4 స్ట్రోక్ ఇంజిన్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ అనమాట. అంటే ఎగ్జాక్ట్లీ దీని కెపాసిటీ వచ్చేసి 109.51 cc, బట్ దీని 110 cc కెపాసిటీ కూడా చెప్పొచ్చు అనమాట. దీని మాక్సిమం పవర్ చూసుకుంటే 8000 RPM వద్ద 5.77 కిలోవాట్ పవర్ అయితే ఇది రిలీజ్ చేస్తుంది. సో దీని టార్క్ చూసుకుంటే 5500 RPM వద్ద 8.90 Nm టార్క్ కూడా ఇదైతే రిలీజ్ చేస్తుందన్నమాట. సో ఇంజిన్ లో బోర్ చూసుకుంటే 47 mm బోర్ ఉంటుంది. స్ట్రోక్ చూసుకుంటే 63 mm స్ట్రోక్ అయితే ఉంటుంది. సో దీనిలో ఫ్యూయల్ సిస్టమ్ వచ్చేసి PGMA5 సిస్టమ్ అని పిలుస్తారు. అంటే ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అని అయితే పిలుస్తారు. అంటే ఈ ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఫ్యూయల్ డైరెక్ట్ గా ఇంజిన్ లోకి అయితే పంపుతుంది. ఎలాంటి కార్బోరేటర్స్ అయితే ఉండవన్నమాట. సో ఈ వెహికల్ ఇంజిన్ కంప్రెషన్ రేషియో చూసుకుంటే 10.0:1 అనమాట. అంటే ఈ ఫ్యూయల్ తో పాటు ఫ్యూయల్ ట్యాంక్ లోకి కొంత ఎయిర్ కూడా వస్తుంది. సో ఎంత రేషియోలో ఎయిర్ వస్తుందని చెప్పి ఈ కంప్రెషన్ రేషియో అయితే తెలుపుతుంది అనమాట. సో దీనిలో పేపర్ ఫిల్టర్స్ చూసుకుంటే దీనిలో విస్కస్ పేపర్ ఫిల్టర్స్ అయితే పిలుస్తారు అనమాట. ఫ్రెండ్స్ దీనిలో ట్రాన్స్మిషన్ చూసుకుంటే దీంట్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పిలుస్తారు. అంటే దీనిలో ఎలాంటి గేర్స్ అయితే ఉండవు, ఆటోమేటిక్ గా దీంట్లో ట్రాన్స్మిషన్ వర్క్ అవుతుంది. ఇలా అంటే మనకి ఫ్రంట్ లో ఉన్న ఈ బ్రేక్సే ఆటోమేటిక్ క్లచ్ లా వర్క్ అవుతాయి. సో మనం వెహికల్ స్టార్ట్ చేసినప్పుడు సో వీటిని హోల్డ్ చేసి పట్టుకొని ఈ సెల్ఫ్ స్టార్ట్ బటన్ ద్వారా వెహికల్ అయితే స్టార్ట్ చేయాలి. సో ఇలా మనకు ఆటోమేటిక్ క్లచ్ ఫీచర్ అయితే పనిచేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో టైర్స్ అండ్ బ్రేక్స్ గురించి చూసుకుంటే ఈ ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇస్తారు. సో ఫ్రంట్ టైర్ చూసుకుంటే మనకి ఇలా కనిపిస్తుంది. సో దీంట్లో ఈ టైర్ సైజ్ వచ్చేసి 90/90 సైజులో టైర్ ఉంటుంది. వీల్ సైజ్ చూసుకుంటే 12 inches వీల్ సైజ్ అయితే ఉంటుంది అనమాట. సో దీనిలో వేరియంట్ బట్ అయితే దీనిలో వీల్ ఉంటుంది. ప్రజెంట్ మనం చూసేది బేసిక్ వేరియంట్, లేదంటే డ్రమ్ బ్రేక్ వేరియంట్. సో దీంట్లో ఏంటంటే ఇలాంటి స్టీల్ షీట్ వీల్ ఉంటుంది. డిలక్స్ వేరియంట్ లో అదేవిధంగా స్మార్ట్ కీ వేరియంట్ లో అలాయ్ వీల్ డిజైన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇలాంటి వీల్స్ అయితే చూడొచ్చు ఫ్రంట్ లో. ఫ్రెండ్స్ రేర్ లో చూసుకుంటే రేర్ లో టైర్ వచ్చేసి ట్యూబ్లెస్ టైర్ ఉంటుంది. దీని సైజ్ చూసుకుంటే 90/100 సైజ్ లో ఉంటుంది అనమాట. అంటే ఫ్రంట్ టైర్ తో కంపేర్ చేసినప్పుడు ఈ రేర్ టైర్ అనేది కొంచెం పెద్దదిగా ఉంటుంది అనమాట. వీల్ సైజ్ చూసుకుంటే 10 inches వీల్ సైజ్ ఉంటుంది. సో ఈ టైర్ ట్యూబ్ రెండు మనకి ఇలా అయితే మనకి రేర్ లో కనిపిస్తాయి. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో బ్రేకింగ్ సిస్టమ్ చూసుకుంటే డ్రమ్ బ్రేక్ ఇస్తారు. దీనిలో డిస్క్ బ్రేక్ అయితే రాదనమాట. 125 cc లో డిస్క్ బ్రేక్ వస్తుంది. బట్ ఇది 110 cc కెపాసిటీ గల ఇంజన్ తో వస్తుంది కాబట్టి దీనిలో ఓన్లీ డ్రమ్ బ్రేక్ ఇస్తారు. సో ఈ డ్రమ్ బ్రేక్ సైజ్ చూసుకుంటే 130 mm డయామీటర్ లో డ్రమ్ బ్రేక్ అయితే ఫ్రంట్ లో ఉంటుంది. ఫ్రెండ్స్ రేర్ లో చూసుకుంటే రేర్ లో కూడా డ్రమ్ బ్రేక్ ఇస్తారు, డిస్క్ బ్రేక్ రాదు. సో దీని సైజ్ చూసుకుంటే 130 mm డయామీటర్ లో డ్రమ్ బ్రేక్ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో ఫ్రేమ్ చూసుకుంటే దీన్ని అండర్ బోన్ ఫ్రేమ్ అయితే పిలుస్తారు. సో ఇలాంటి ఫ్రేమ్ అయితే చూడొచ్చు. సో ఈ ఫ్రేమ్ డిజైన్ పైన ఈ వెహికల్ అంతా డిజైన్ చేస్తారు. దీనిలో సస్పెన్షన్ చూసుకుంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఉంటాయి. సో
సో ఇలా ఫ్రంట్లో 2 సస్పెన్షన్ టెలిస్కోప్ ఉంటాయి అనమాట. సో 2 సైడ్స్ లో 2 టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే చూడొచ్చు అనమాట. ఫ్రెండ్స్ రేర్ లో చూసుకుంటే రేర్ లో మోనోషాక్ సస్పెన్షన్ ఇలాంటి హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. సో ఇది ఏంటంటే 3 స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అనమాట. సో అదే విధంగా దీన్ని స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్ కూడా పిలుస్తారు. సో ఇక్కడ చూసుకుంటే మనకు 3 స్టెప్స్ అయితే ఉంటాయి. సో ఈ 3 స్టెప్స్ ద్వారా మనం సీట్ హైట్ ని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో అంటే హైడ్రాలిక్ సస్పెన్షన్ మనకు రేర్ లో అయితే ఇస్తారు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో ఎలక్ట్రికల్ చూసుకుంటే 12 volts 3 ఆంపియర్ సపోర్ట్ చేసే బ్యాటరీ అయితే ఉంటుంది. ఫ్రంట్ లో హెడ్ ల్యాంప్ వచ్చేసి ఎల్ఈడి ఉంటుంది. ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ వచ్చేసి బల్బ్ తో అయితే ఉంటాయి అనమాట ఫ్రంట్ లో. ఫ్రెండ్స్ రేర్ లో టైల్ ల్యాంప్ చూసుకుంటే బల్బ్ తో ఇస్తారు. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా బల్బ్ తో అయితే ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ డైమెన్షన్ చూసుకుంటే దీని లెంత్ వచ్చేసి అంటే ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు దీని లెంత్ చూసుకుంటే 1833 mm లెంత్ అయితే ఉంటుంది. ఈ వెహికల్ విడ్త్ చూసుకుంటే ఈ హ్యాండిల్ బార్ నుండి హ్యాండిల్ బార్ వరకు దీని విడ్త్ వచ్చేసి 697 mm విడ్త్ అయితే ఇస్తారన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ హైట్ చూసుకుంటే ఈ బాటమ్ నుండి అప్ టు మిర్రర్స్ వరకు దీని హైట్ వచ్చేసి 1156 mm హైట్ అయితే ఇస్తారు. ఫ్రెండ్స్ ఈ వీల్ బేస్ చూసుకుంటే ఈ ఫ్రంట్ వీల్ నుంచి ఈ రేర్ వీల్ వరకు గ్యాప్ ని వీల్ బేస్ అయితే పిలుస్తాము. సో ఇది వచ్చేసి 1260 mm వీల్ బేస్ అయితే కలిగి ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఈ బాడీ నుంచి కిందికి గ్యాప్ ని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే పిలుస్తారు. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 162 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. అంటే సిటీ డ్రైవింగ్ కి కంఫర్ట్ గా ఉండే విధంగా ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ సీట్ లెంత్ చూసుకుంటే ఇది వచ్చేసి 692 mm లెంత్ అయితే ఉంటుంది. అంటే చూడడానికి కొంచెం షార్ట్ గా ఉంటుంది, బట్ ఇద్దరు కంఫర్ట్ గా కూర్చునే విధంగా సీట్ లెంత్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి మనకు రేర్ లో ఉంటుంది. ఇది 5.3 లీటర్స్ కెపాసిటీ గల ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. సో దీన్ని మనం ఆన్ చేయడానికి ఈ ఫ్రంట్ లో మనకి కీ ఈ సీట్ అండ్ ఫ్యూయల్ దగ్గర ఉంచేసి మనం ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడ ఫ్యూయల్ పైన ఈ బటన్ అయితే ప్రెస్ చేయాలి. సో ఇలా ప్రెస్ చేస్తే మనకు ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది ఎక్స్టర్నల్ లిడ్ అయితే కలిగి ఉంటుంది అనమాట. అంటే 2 లిడ్స్ అయితే కలిగి ఉంటుంది. సో ఇదొక లిడ్, ఈ ఇంటర్నల్ గా ఇంకొక లిడ్ అయితే ఉంటుంది. సో దీన్ని ఫుల్ ట్యాంక్ చేయాలనుకుంటే 5.3 లీటర్స్ ఫ్యూయల్ అయితే మనం నింపాల్సి ఉంటుంది అనమాట. సో ఫ్యూయల్ ఫిల్లింగ్ అయిన తర్వాత మనం ఇలా హార్డ్ గా ప్రెస్ చేసి ఇదైతే క్లోజ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ వెహికల్ లో సీట్ ఓపెన్ చేయాలనుకుంటే మనం ఇక్కడ ఈ సీట్ అండ్ ఫ్యూయల్ దగ్గర ఈ కీని ఉంచేసి ఈ సీట్ పైన మనం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా సీట్ అయితే లాక్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ప్రెస్ చేస్తే సీట్ ఓపెన్ అవుతుంది. సో సీట్ లాక్ ఓపెన్ అయిన తర్వాత మనం ఇలా సీట్ ఓపెన్ చేసి అయితే చూడొచ్చు. అండర్ సీట్ స్టోరేజ్ వచ్చేసి 18 లీటర్స్ అయితే కెపాసిటీ ఉంటుంది అనమాట. సో ఇలాంటి అండర్ సీట్ స్టోరేజ్ అయితే మనం యాక్సెస్ చేయవచ్చు అనమాట. సో దీనిలో చూసుకుంటే ఇలా ఫస్ట్ ఎయిడ్ కిట్ కానీ ఇవన్నీ టూల్ కిట్స్ అని ఇవన్నీ అయితే ఉంటాయి అనమాట డిఫాల్ట్ గా. ఫ్రెండ్స్ ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ చూసుకుంటే మనకి బటన్స్ కనిపిస్తాయి. సో ఇది వచ్చేసి హై బీమ్ లో బీమ్ ఇంటిగ్రేటెడ్ పాసింగ్ బటన్ అనమాట. అంటే దీనిలో హై బీమ్ చేంజ్ చేయడానికి, లో బీమ్ చేంజ్ చేయడానికి, అదేవిధంగా పాసింగ్ ఇవ్వడానికి ఇంటిగ్రేటర్ గా ఈ సింగిల్ బటన్ పనిచేస్తుంది. దీని కింద చూసుకుంటే ఇది వచ్చేసి లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ వేయడానికి అయితే బటన్ పనిచేస్తుంది అనమాట. సో దీని కింద చూసుకుంటే హార్న్ స్విచ్ ఉంటుంది. సో ఇలా 3 బటన్స్ మనకి లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ ఉంటాయి. రైట్ సైడ్ లో చూసుకుంటే ఓన్లీ సింగిల్ బటన్ ఉంటుంది. సో ఇది వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ బటన్ గా పనిచేస్తుంది. అదేవిధంగా ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ గా కూడా పనిచేస్తుంది అనమాట. అంటే మనం ప్రతిసారి ఇగ్నిషన్ ద్వారా వెహికల్ ని స్టాప్ చేయకుండా సో ఇక్కడ నుంచి ఇంజన్ అయితే స్టాప్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ నుంచి వెహికల్ అయితే సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ లో స్టార్ట్ చేయడానికి ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. సో దీనిలో స్టార్టింగ్ మెథడ్ చూసుకుంటే 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇలా సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ ఉంటుంది. రెండోది చూసుకుంటే లెఫ్ట్ సైడ్ లో కిక్ రాడ్ ఉంటుంది. కిక్ రాడ్ యూజ్ చేసి కూడా వెహికల్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ దీనిలో మీటర్ చూసుకుంటే ఇలా అనలాగ్ మీటర్ అయితే ఇస్తారు అనమాట. డిజిటల్ మీటర్ అయితే దీనిలో ఇవ్వరు. సో ఈ మీటర్ చూసుకుంటే మనకి ఇలా అయితే కనిపిస్తుంది. సో దీనిలో చూసుకుంటే ఇది వచ్చేసి హై బీమ్ లో బీమ్ అయితే మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ ఇంజన్ మాల్ ఫంక్షన్ ఇండికేట్ చేస్తుంది. ఈ లెఫ్ట్ రైట్ బటన్ వేసినప్పుడు అయితే ఇది ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే దీనిలో ఎకో స్పీడ్ ఇండికేటర్ అయితే ఉంటుంది. సో దీనిలో స్పీడోమీటర్, ఓడోమీటర్ సో ఇవన్నీ మనకు కనిపిస్తాయి. ఫ్యూయల్ ఇండికేటర్ కనిపిస్తుంది. సో ఇలా చూడడానికి చాలా సింపుల్ గా ఉండే ఈ మీటర్ అయితే మనకు కనిపిస్తుంది. ఇది అనలాగ్ మీటర్ అనమాట. ఫ్రెండ్స్ ఈ హోండా యాక్టివాలో మనం అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం, కానీ దీని ప్రైస్ అండ్ మైలేజ్ అయితే డిస్కస్ చేసుకోలేదు. దీని మైలేజ్ చూసుకుంటే 110cc కెపాసిటీ ఇంజిన్తో వస్తుంది కాబట్టి మనకు 55 నుంచి 60 kmpl మైలేజ్ అయితే ఇది ఆఫర్ చేస్తుంది. సో లోకల్లో ఇంకా తక్కువ మైలేజ్ అనేది ఆఫర్ చేస్తుంది. ఎందుకంటే మనం నడిపే విధానాన్ని బట్టి, వే ఆఫ్ డ్రైవింగ్ బట్టి అయితే మైలేజ్ వస్తుంది అనమాట. అంటే మనం బ్రేక్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మైలేజ్ అనేది తక్కువ ఇస్తుంది. సో నెక్స్ట్ చూసుకుంటే దీని ప్రైస్ వచ్చేసి దీనిలో 3 టైప్స్ మోడల్స్ ఉంటాయి అనమాట. అంటే 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి డ్రమ్ వేరియంట్, రెండోది వచ్చేసి డిలక్స్ వేరియంట్, మూడోది వచ్చేసి స్మార్ట్ కీ వేరియంట్ అనమాట. సో డ్రమ్ వేరియంట్ లో స్టీల్ షీట్ వీల్స్ అయితే వస్తాయి. డిస్క్ వేరియంట్ లో, సో డిలక్స్ వేరియంట్ లో స్టీల్ షీట్ వీల్స్ వస్తూ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే వస్తుంది. సో స్మార్ట్ కీ వేరియంట్ లో ఈ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ తో పాటు స్మార్ట్ కీ అయితే వస్తుంది అనమాట. సో ఇలాంటి 3 వేరియంట్స్ ఉంటాయి. 3 వేరియంట్స్ కి 3 టైప్స్ అయితే ప్రైజెస్ ఉంటాయి అనమాట. సో డ్రమ్ వేరియంట్ కి ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 91,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. డిస్క్ వేరియంట్ కి 93,000 నుంచి స్టార్ట్ అవుతుంది. స్మార్ట్ కీ వేరియంట్ కి 96,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే డ్రమ్ వేరియంట్ వచ్చేసి 1,07,000 నుంచి అయితే ఉంటుంది. డిస్క్ వేరియంట్ 1,09,000 నుంచి అయితే ఉంటుంది. స్మార్ట్ కీ వేరియంట్ 1,12,000 వరకు అయితే ఉంటుంది అనమాట. సో ఇలాంటి వేరియంట్ బట్టి ప్రైస్ అయితే ఉంటుంది అనమాట. సో
ఈ వీడియో వచ్చేసి నేను వెన్నెల హోండా జగిత్యాలలో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడైతే మనకు వెహికల్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు వెహికల్స్ కావాలనుకుంటే నేను ఈ షోరూమ్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు షోరూమ్ వాళ్ళని అప్రోచ్ కావచ్చు. సో ప్రైజెస్ అన్ని కూడా ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి అయితే డిఫరెంట్గా ఉంటాయి. నేను ఇక్కడ లొకేషన్లో ప్రైజెస్ అయితే చెప్తున్నాను. మీరు వేరే లొకేషన్లో ప్రైజెస్ మీరు వెరిఫై చేసినప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ అయితే ఉండొచ్చు అనమాట. సో ఇది ఈ యాక్టివా 110cc గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.